ఓం నమో నారాయణాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. యోగ సాధకులకు, యోగాభిమానులకు, సర్వజనులకు, సర్వ మానవ లోక కళ్యాణం జరుపుట కోసం శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు ధరించాడు. మనం కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగాను, ఆనందంగాను, ప్రశాంతంగాను, సంతృప్తిగాను జీవించాలని ప్రార్థిస్తాం. ఎందుకంటే దైవానుగ్రహం లేదే ఎవరు కూడా ఇలాంటి వాటిని పొందలేరు. సంతోషం, ఆనందం, సంతృప్తి, ప్రశాంతత ఇవి అత్యున్నతమైనటువంటి సంపదలు అని అనేక మంది గ్రహిస్తే కానీ మానవులకు ఇటువంటి అవకాశం రాదు. పరమాత్ముడు, దివ్యరూపుడు, విశ్వాత్ముడు, విశ్వేశ్వరుడు, లోక కళ్యాణకారకుడు, అందరినీ కాపాడే ఆ దేవుడు నిన్నెందుకు కాపాడు, నన్నెందుకు కాపాడుతాడు. కావలసిన నమ్మకం, విశ్వాసం, పరమాత్ముని మీద విశ్వాసం, భగవంతుడు నిత్యం హృదయంలో పెట్టుకుంటే ఆయన యొక్క హృదయంలో మనకు అంత చోటు దొరికితే ఆయన పాదాల దగ్గర మనం నివసించవచ్చు. ఆయన పాదాలే మనకు శరణం అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది. యోగశాస్త్రం చెప్పేది అదే. క్రియాయోగం అని చెప్పుకున్నాం కదా. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము క్రియాయోగం. తపస్సు అంటే ఏమో తెలుసు, భగవంతుడి కోసం తప్పించటం, అదే తపస్సు, ఇంకేం లేదు. తపస్సు అంటే ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ముక్కు మూసుకొని జపించి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. భగవంతుడి కోసం తప్పించాలి. ఏ విధంగా అయితే భార్యాభర్తలైనాక పిల్లలు కావాలని తప్పిస్తారో, పిల్లలు పుట్టిన తర్వాత వారు గొప్పగా ఉన్నతంగా జీవించాలని తప్పిస్తారో, ఆ తర్వాత వారికి పుట్టే సంతానం ఇంకా ఆనందాన్ని ఇస్తుందని తప్పిస్తామో, ఇవంతా మన అజ్ఞానం. ఎందుకంటే ఇది అసలైంది మనకు ఆనందం ఇవ్వదు, తాత్కాలిక ఆనందం. మరి శాశ్వత ఆనందం ఏమంటే ఇవన్నీ మనకు సమకూర్చేటువంటి వాడు ఒకడున్నాడు, సర్వేశ్వరుడు. ఆయనను మర్చిపోతే మనకు కొంచెం అప్పుడప్పుడు ప్రశాంతత తగ్గిపోతూ ఉంటుంది. పుట్టిన వాళ్ళు మరణించక మానరు అని మనకు వేదమే చెప్తుంది, గీతా జ్ఞానమే చెప్తుంది. అయితే ఈ కొద్ది జీవితంలో పరమాత్మను ఎంతసేపు మనలో పెట్టుకున్నామో అని ఆయనకు అర్థమవుతుంది. ఆయన యొక్క గ్రంథంలో రచించుకుంటాడు. ఈ భక్తుడు, ఈ భక్తురాలు వీళ్ళందరూ కూడా నన్ను, ఈ యొక్క సృష్టి కారణమైన వాడిని, ఈ సృష్టి అంతా భరిస్తున్న వాడిని, ఈ సృష్టి అంతా నిండి ఉన్నవాడిని కాసేపు ఆలోచిస్తే ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.